ఈరోజు మనం పెప్పర్ చికెన్ చేసుకున్నాము డ్రైలో. దీని ప్రాసెస్ ఎట్టో చూద్దాం. ధనియాలు, మిరియాలు, లవంగ, పట్ట, ఇలాచి వేగించుకోవాలి. ఇప్పుడు మనం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా మనం వేగించుకుంటామండి. బ్రౌనిష్ కలర్లో వేగిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో పొడి చేసుకుందాం. వావ్, వేగిపోయినాయి. చాలా మంచి సువాసన వస్తుంది, బాగుండదు. మిక్సీలో వేసుకొని పొడి చేసుకుంటాం. నూనె వేసుకున్నాము, దాన్ని వేడి చేసుకుంటాం. నూనె కాగింది, దాంట్లో ఎర్రగడ్డలు వేగించుకుందాం. కరివేపాకు వేగినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందాం. అంటే జస్ట్ మెష్ చేసాము, పేస్ట్ లాగా కాకుండా జస్ట్ గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాం. ఒక 4-5 పీసులు బాగా వేగించుకున్నాము. ఇంకా కడిగి పెట్టుకున్న చికెను బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ముందుగా మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసుకుందాం. ఉప్పు తగినంత, పసుపు కొంచెం తగినంత, కారం 2 స్పూన్లు, చేసుకొని మొత్తం మళ్ళా కలిపెట్టుకుందాం. మనం పొడి చేసుకున్న మిరియాల మసాలా పొడి దాన్ని మళ్ళా వేసుకుంటున్నాం. ఇంకొంచెంసేపు కలుపుకొని పూర్తిగా చికెన్ మాడకుండా అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ ఉండాలి. చికెన్ను మనం డ్రైగా చేసుకోవాలి కాబట్టి చూడండి, ఇన్ని నీళ్ళు వచ్చేసాయి చూడండి. ఎప్పుడు కూడా మూత తీసేసి దాన్ని వేయించుకుంటా 5 మినిట్స్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ప్రాసెస్ మృతా ఉంది. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత దించి పెట్టుకుందాం. అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని దించేద్దాం. ఓకే, వేడి మిరియాల చికెన్ రెడీ. వావ్.